నమస్తే. ఈవేళ స్పిరిచువల్ జర్నీలో మనం చూడబోయేది ఏంటంటే సిద్ధగురు గారు చెప్పిన ఒక టిప్. ఇది గురు ఒక కటాక్షం. గురు కటాక్షం మనకి అందడానికి ఒక తాంత్రిక్ మెథడాలజీ అట. ఇదేంటంటే తాంత్రిక్ మెథడాలజీ అంటే ఒక కష్టమని చెప్పలేము, ఈజీ అని చెప్పలేము, కొంచెం చిన్న ట్రిక్కీ అయిన మెథడాలజీ ఉంటుందన్నమాట. ఇప్పుడు జనరల్గా ఏంటంటే గురు చూడ కోటి మంచి జరుగుతాయి అంటారు. గురు చూపు మన మీద పడితే కోటి మంచి జరుగుతాయట. పెళ్ళి జరగాలన్నా, మనం ఫైనాన్షియలీ బాగుండాలన్నా, ఆరోగ్య రీత్యా బాగుండాలన్నా, మానసిక పరిస్థితి బాగుండాలన్నా మనకి గురు భగవంతుడి యొక్క చూపు మన మీద పడాలి అన్నది దీని యొక్క కాన్సెప్ట్ అన్నమాట. అలా గురు భగవాను చూపు మన మీద పడి మనం మంచిగా ఉండడానికి మనం ఏం చేస్తాం? గురువారం అయితే గుడికి వెళ్తాం, నవగ్రహాల్లో గురుడికి పూజలు చేయించుకుంటాం. గురు భగవాన్ని మనం అన్నీ కావాలి, ఇవన్నీ ఏమైతే మనకి లోటు ఉన్నాయో అవన్నీ కావాలి అని చెప్పి మనం అడుగుతాం. సో ఇవి నవగ్రహాలకు వెళ్ళి మనం తప్పు అని చెప్పట్లేదు, చేయించుకోండి. కానీ సిద్ధగురు గారు ఏం చెప్తారంటే, గురువు ఒక చూపు మీ మీద పడాలి అని అంటే మీరు ఇక్కడ చేయవలసిన పని కొన్ని ఉన్నాయి. దాన్ని మీరు కరెక్ట్గా చేసినప్పుడు మీకు గురువు ఒక చూపు మీ మీద పడి మీకు దాని ఒక మంచి విషయాలన్నీ కూడా జరుగుతాయి అని చెప్పారనమాట. దీనికి కావలసినది ఏంటంటే, ఫస్ట్ చేయవలసిన పరిహారం ఏంటంటే, తల్లి. అందరికీ ఏ జీవికైనా తల్లి లేకుండా లేదు కదా, తల్లి ఉంటారు కదా, అమ్మ ఉంటే ప్రాణంతో బ్రతికి ఉంటే వాళ్ళు, లేకపోతే అది కూడా మన కర్మలోకి వెళ్ళిపోతుంది. మనకి అది చేసుకోవడానికి కూడా మనకి ఛాన్స్ దొరకలేదని అర్థం. అమ్మ ఉన్న వాళ్ళకి ఫస్ట్ అంటాం కదా, మాతా పిత గురు దైవం అంటాం. దానిలో మాత ఫస్ట్ వచ్చి, మాతాకి మనం ఏం చేయాలి? ఒక గురువారం రోజున అమ్మని కూర్చోపెట్టి అమ్మకి ఒక దండ వేసి, పూలమాల దండ వేసి, అమ్మకి మంచి చీర కొనిపెట్టి, అమ్మకి నచ్చిన ఫుడ్ అంతా కూడా మనం చేసి అమ్మ చేతుల్లో పెట్టి, అమ్మ కాళ్ళల్లో పడి, అమ్మ నాకు ఆరోగ్యం బాగాలేకుండా ఉంది, లేదంటే ఫైనాన్షియలీ నేను ఎదగలేకపోతున్నాను, ఒక మంచి జాబ్ నాకు దొరకలేదు, చదువులో నేను అనుకున్న విద్య కూడా నేను వెళ్ళలేకపోతున్నాను, అలా మనకి ఏదైతే లోటు ఉన్నాయో అవన్నీ కూడా అమ్మ దగ్గరే చెప్పి, అమ్మ బ్లెస్సింగ్ ఒక్కటి తీసుకుంటే, ఫస్ట్ గురువు వచ్చి తల్లి అన్నమాట. ఎందుకంటే ఈ శరీరాన్ని ఇచ్చినది తల్లి కాబట్టి దానికి ఫస్ట్ గురు మనకి తల్లే. ఎవరికైనా మనం చేయాల్సింది గురువారం రోజున తల్లిని మనసు హ్యాపీ చేయడం, మనసు శాంతించడం అంటారు. ఎలా అయినా తల్లి ఏం చేస్తారు, ఎంత తప్పు చేసినా, ఎంత మనం మెద పనులు చేసుకుంటున్నా కానీ తల్లి అనేవాళ్ళు మన మంచే కోరుకుంటారు. కానీ మనం చేయవలసింది ఏంటంటే, ఆవిడ మనసు ఇంకా అయ్యో నా బిడ్డ లాంటి బిడ్డ ఎక్కడ ఉండరు అన్నట్టుగా ఆ తల్లి మనసుని భయంకరంగా మనం హ్యాపీ చేయాలి, సంతోషపరచాలి. గురువారం రోజున ఒక దండ వేసి అమ్మకి కూర్చోబెట్టి, అమ్మకి నచ్చిన ఫుడ్ అంతా పెట్టి, అమ్మ కాళ్ళల్లో పడి దండం పెట్టుకొని ఏం కావాలో అది ఆ తల్లి దగ్గర మాట్లాడాలట, అడగాలట. ఇది ఫస్ట్ పరిహారం. సెకండ్ ఏంటి అంటే, మనకి ఫస్ట్ ఈలు ఏబిసిడి ఏదో ఒకటి స్కూల్లో మనల్ని వేసినప్పుడు, మనం ఏజ్ వాళ్ళు అనుకోండి 50 ఏళ్ల క్రితం అంటే అప్పుడు ఎల్కేజీ ప్రీకేజీ లేవు, 1వ క్లాస్ అనుకోండి, అది లేదు. ఇప్పుడు 20 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం అంటే అప్పుడు ఎల్కేజీలంతా ఉన్నాయి. అది ఎప్పుడైనా పర్వాలేదు, అక్షరాభ్యాసం చేసిన రోజు కాదు. మనం స్కూల్కి వెళ్ళి ఫస్ట్ మనకి ఈ కానీ ఏబిసిడీలు కానీ ఫస్ట్ మనకి నేర్పించిన గురువు ఉంటారు, టీచర్. ఆ టీచర్ దగ్గరికి వెళ్ళి ఆ టీచర్ని వెతికి మనం ఎప్పుడు మర్చిపోలేము. ఫస్ట్ మనకి స్కూల్కి వెళ్ళిన రోజులు, మనకి ఫస్ట్ మన క్లాస్ టీచర్ని మనం మర్చిపోలేము. మనం అందరూ కూడా ఎంతో హై స్టేజ్కి వెళ్ళిపోతాం, ఎంతో చదువుకుంటూ వెళ్ళిపోతాం, అందరూ గురువులే. కానీ ఫస్ట్ మనకి నేర్పించిన గురువు అన్నది జ్ఞానం ఇచ్చిన గురువు అన్నమాట. ఆ టీచర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు మనసు చల్లబడేలాగా వాళ్ళకి ఏదైనా ఫ్రూట్స్, స్వీట్స్ అన్నీ మంచివి తినడానికి
ఏదో ఒకటి వాళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయి అవి తీసుకెళ్ళి ఇచ్చి వాళ్ళ దగ్గర కూర్చొని కాసేపు మాట్లాడి వాళ్ళ కాళ్ళల్లో పడి నా బ్లెస్సింగ్ తీసుకొని రావాలట. జ్ఞానం ఇచ్చిన గురు, శరీరం ఇచ్చిన గురు తల్లి, జ్ఞానం ఇచ్చిన గురు. అంటే జ్ఞానం మనకి ఈరోజు చాలా గొప్ప స్థాయిలో మనం ఉండొచ్చు, కానీ ఆ రోజు వీళ్ళు నేర్పించకపోతే మనం ఈ స్టేజ్కి రాము కదా. అది అందుకని ఆ ఫస్ట్ మనకి జ్ఞానం ఇచ్చిన గురువు దగ్గర, టీచర్ దగ్గరికి వెళ్ళి ఇవి చేసి రావాలట. వాళ్ళ మనసు చల్లబడేలాగా మాట్లాడడం, ఏదైనా తీసుకెళ్ళి ఇవ్వడం అన్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి. ఇది ఒకవేళ వాళ్ళు ఏజ్ అయిపోయి చనిపోయి ఉంటే ఏం చేయాలి? అది కూడా మన కర్మలో వస్తుంది, అది కూడా మనం ఏమీ చేయలేం. వాళ్ళని తలుచుకోవచ్చు కానీ అది 1% కూడా రిజల్ట్ రాదట. వాళ్ళు బ్రతికి ఉంటేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఇది ఫస్ట్ గురు దగ్గరికి వెళ్ళి మాట్లాడితేనే మనకి మాట్లాడి వాళ్ళ మనసు చల్లబడేలాగా మనం చేస్తేనే ఆ గురు కటాక్షం దొరుకుతుందట. ఇది మళ్ళీ పిత అంటారు కదా, మాతా పిత అన్నారు. పితాకి ఏమి చెయ్యాలని చెప్పలేదు ఈయన. ఎందుకు అంటే మనం పెరిగేసరికి మా నాన్నకి ఏం తెలియదు అని చెప్తారు, మా నాన్నకి ఏం తెలుసు అలాగే ఇలాగే మాట్లాడతారు అని చెప్తారు. నాన్నకి నువ్వు వెళ్ళి ఏం కూర్చొని మనసులో అనుకోవడంలో తప్పులేదు, కానీ నాన్నకి వెళ్ళి ఇలాంటి పరిహారాలు దండలేసి కూర్చోబెట్టి ఇవన్నీ చెయ్యాలని ఏమీ లేదు నాన్నకి. మాత ఒక్కటే, తల్లికి ఒక్కటే ఫస్ట్ ప్రిఫరెన్స్. రెండో ప్రిఫరెన్స్ మనకి చదువు నేర్పించిన స్టార్టింగ్లో వీళ్ళు ఏబిసిడీలు నేర్పించిన మన టీచర్. వాళ్ళ ఇద్దరికే మన శరీరం, మన జీవితంలో మనం పైకి ఒక్కొక్క మెట్టు ఎదగాలన్నా కూడా, మనం ఆరోగ్య రీత్యా ఎదగాలన్నా, ఫినాన్షియల్ రీత్యా ఎదగాలన్నా, చదువు రీత్యా ఎదగాలన్నా, ఒక బిజినెస్ రీత్యా ఎదగాలన్నా, ఏ విధంలో మనం ఎదగాలన్నా కూడా గురుడు యొక్క చూపు మన మీద పడాలి అంటేనే ఈ 2 గురువులు ఫస్ట్ మనకి బ్లెస్సింగ్ ఇచ్చిన తర్వాతే మీకు ఏ గురువు అయినా మనకి ఇస్తారు. మనం ఇది వదిలేసి అది చేసుకుంటున్నప్పుడు మనకి ఫలితం రాదు. అందుకే మనకి గురు చూపు మన మీద పడట్లేదు అని చెప్పారనమాట. సో శరీరం ఇచ్చిన తల్లి, జ్ఞానం ఇచ్చిన టీచర్, ఫస్ట్ టీచర్ వెళ్ళి ఈ 2 మీరు చెయ్యండి అని చెప్పారు. మాకు చెప్పిన పరిహారం అన్నమాట తాంత్రిక్ మెథడాలజీ. గురుచూపు మన మీద పడడానికి తాంత్రిక్ మెథడాలజీ అట ఇది. సో ఇలా చేసిన తర్వాత మన లైఫ్లో మనకి ఫినాన్షియలీ ఎదుగుతాము. ఎందులో అయితే మనకు అడ్డంకులు ఉన్నాయో, కొంతమందికి పెళ్ళిళ్ళు కాకుండా ఉంటాయి, ఏ అడ్డంకైనా సరేనండి, నాకు ఇది దొరకట్లేదు ఇంకా అనుకునే దానికి ఒక సొల్యూషన్ దొరుకుతుంది అని చెప్పారు. ఇది ట్రై చేసి చూడండి. ట్రై చేసి మీకు వచ్చిన ఫలితం, అందరికీ ఛాన్సెస్ దొరుకుతాయా అంటే అది కూడా తెలియదు. ఛాన్సెస్ దొరికిన వాళ్ళు చెయ్యండి. ఎందుకంటే తల్లి ప్రాణంతో ఉండాలి, టీచర్ ప్రాణంతో ఉండాలి, మనం వాళ్ళని వెతికి పట్టుకోవాలి, అన్నీ ఉన్నాయి కదా. కాబట్టి ఎవరికెవరికి దొరికితే వాళ్ళు ట్రై చేసి మీకుంటున్న కష్టాలకి ఒక దారి మీకు దొరుకుతుంది అని చెప్పారు. ప్రతి మనిషికి ఏదో ఒకటి కష్టం అనేది ఉంటుంది, మానసిక కష్టం కూడా. అన్నిటికీ సొల్యూషన్ ఇదే అని చెప్పారనమాట తాంత్రిక్ మెథడాలజీ. సో ఇది ట్రై చేసి మాకు కమెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.